గుడ్ మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. 8018 22 పాయింట్ల లాభంతో. యూరోపియన్ మార్కెట్ ఇంపాక్ట్, యూరోపియన్ మార్కెట్స్లో అక్కడ కొంత స్లోడౌన్, ఎకానమీస్ స్లోడౌన్ అవుతున్నవి. ప్రధానంగా జర్మనీ మార్కెట్ సంబంధించి వస్తున్న నెగిటివ్ న్యూస్ కొంత మార్కెట్స్ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. అయితే గోల్డ్మెన్ సాక్స్ ఇచ్చిన పాజిటివ్ అంచనా కొంత మార్కెట్స్కి పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే S&P 500 ఈ సంవత్సరం ఆఖరికల్లా 2050 స్థాయికి చేరుతుందని, అలాగే వచ్చే సంవత్సరం ఆఖరికి 2150 పాయింట్లకు వెళ్ళే అవకాశం ఉందంటూ గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేస్తుంది. ప్రధానంగా క్రూడ్ ప్రైసెస్ పతనం కావడం ఈక్విటీ మార్కెట్ సంబంధించిన ఒక పాజిటివ్ అంశంగా గోల్డ్మెన్ సాక్స్ చెప్తోంది. సో ఇది కొంత మేరకు పాజిటివ్ సెంటిమెంట్ నింపే ప్రయత్నం చేస్తుంది. అదర్వైజ్ యూరోపియన్ కన్సర్న్స్ మార్కెట్స్లో అధికమవుతున్నాయి. అలాగే 2 రోజుల FOMC సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నాయి. సో రేపు సాయంత్రం ఫెడ్ చైర్పర్సన్ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, FOMC మీటింగ్ నుంచి ఎటువంటి ప్రకటనలు వస్తాయి. అఫ్కోర్స్ క్వాంటిటేటివ్ ఈజింగ్ లాస్ట్ విడత ఉపసంహరణ అనేది రేపటితో జరగబోతోంది. దాన్ని మార్కెట్స్ డిస్కౌంట్ చేస్తున్నాయి. అయితే ఎటువంటి కామెంటరీ ఇస్తుందంటే వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎకానమీ మూవ్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ఫెడ్ ఎటువంటి కామెంట్స్ చేస్తున్న అంశాన్ని మార్కెట్స్ నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే 5 రోజుల లాభాలకు నిన్న బ్రేక్ పడింది. మార్కెట్ నిన్న ప్రారంభం పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా క్లోజింగ్ మాత్రం కన్సాలిడేషన్ అండ్ కొంత నెగిటివ్ బయాస్, స్వల్ప నష్టంతో క్లోజ్ కావడం చూసాం. సో ఇక్కడ FIS పార్టిసిపేషన్ సన్నగిలటం, అలాగే ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్సే మార్కెట్స్ని డ్రైవ్ చేయాల్సి రావడం కొంత మార్కెట్స్లో ప్రస్తుతానికి మనకు చెప్పుకోదగిన ట్రెండ్గా కనిపిస్తుంది. అండ్ FIS నిన్న 49 crores వర్త్ స్టాక్స్ను క్యాష్ మార్కెట్స్లో కొన్నారు. అయితే ఫ్యూచర్స్ F&Oలో మాత్రం 1071 crores వర్త్ పాజిటివ్ ట్రాన్సాక్షన్, అంటే బయింగ్ ట్రాన్సాక్షన్స్ను FIS నుంచి చూసాం. అండ్ FIS బిహేవియర్లో కూడా మార్పు వచ్చింది. కొంత మనీ పోర్ట్ఫోలియోస్ షిఫ్ట్ చేస్తున్నారు. TCS, HCL Tech, అలాగే కొన్ని సెలెక్ట్ ఫార్మా కౌంటర్స్ నుంచి L&T, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI ఇటువంటి స్టాక్స్కు మనీ షిఫ్ట్ అవుతుంది. ఇది క్లియర్గా మనకు కనిపిస్తున్న ట్రెండ్ ఇది. సో బ్యాంక్స్, సిక్లికల్స్ ఇక్కడ తిరిగి లైమ్లైట్లోకి వస్తున్నాయి. డిఫెన్సివ్ స్టాక్స్ నుంచి అక్టోబర్ సిరీస్లో మనకు చెప్పుకోదగిన మార్పు ఇది. ఎందుకంటే అక్టోబర్ సిరీస్ మరొక 2 రోజులు ఎండ్ కాబోతోంది, ఎక్స్పైరీకి దగ్గర పడుతోంది. అయితే ఈ నెలలో మనం గమనించిన ట్రెండ్ FI బయింగ్ బాగా సన్నగిలింది. రిటైల్ ఇన్వెస్టర్స్ అండ్ HNIs డ్రైవ్ చేస్తున్నారు మార్కెట్ మూమెంట్స్ను. అలాగే సెక్టరల్ షిఫ్ట్ కనిపిస్తుంది క్లియర్గా. IT, ఫార్మా నుంచి బ్యాంక్స్ అండ్ సిక్లికల్స్ వైపుకు ఇన్వెస్టర్స్ ప్రిఫరెన్స్ కనిపిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇదే ధోరణి పాటిస్తూ ఉంటారు. దే ఆర్ మోర్ బెంట్ టువర్డ్స్ సిక్లికల్స్ లైక్ రేట్ సెన్సిటివ్స్ కావచ్చు, ఆర్ ఈవెన్ క్యాపిటల్ గూడ్స్, ఇటువంటి సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్లో ఎక్కువగా పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది మనకు. అక్టోబర్లో ఇప్పటిదాకా చూస్తే మనకు బ్యాంక్ నిఫ్టీ 7.5% పెరిగింది, IT ఇండెక్స్ 5.5% తగ్గడం చూస్తున్నాం. అలాగే ఓవరాల్గా చూసుకున్నా కూడా మనకు బ్యాంక్ నిఫ్టీ ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా 46% పెరిగింది, IT ఇండెక్స్ జస్ట్ 11% పెరిగింది. నిఫ్టీ పరిస్థితి చూసినా కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది మనకి. లాస్ట్ 52 వీక్స్ పరిస్థితి చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 30% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 52% పెరిగింది. సో ఇది మనకు క్లియర్గా కనిపిస్తున్న ట్రెండ్. సో బ్యాంక్ స్టాక్స్ తిరిగి బయింగ్ లిస్ట్లో చోటు చేసుకుంటున్నాయి. పోర్ట్ఫోలియోస్లో బ్యాంక్ స్టాక్స్కు ప్రాధాన్యత తిరిగి ప్రారంభమైంది. ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ మిడ్ క్యాప్ బ్యాంక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం కొంత పెరగడం చూసాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ రికార్డ్ హై దగ్గర ట్రేడ్ కావడం కూడా చూస్తున్నాం. సో మోడీ ప్రీమియం ఏదైతే ఉందో, ఇది మోడీ ప్రీమియం పరిస్థితి నుంచి కొంచెం మార్కెట్స్ రియాలిటీలోకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఫండమెంటల్స్ డ్రైవ్ చేయబోతున్నాయి మార్కెట్స్ను. ప్రభుత్వం తీసుకోబోతున్న రిఫార్మ్ మెజర్స్ డ్రైవ్ చేయబోతున్నాయి. ఇది మనకు ప్రస్తుతానికి క్లియర్గా కనిపిస్తున్న ట్రెండ్. సో ఇక సమీప భవిష్యత్తులో మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో వివరించేందుకు అనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. సో నిన్నటి కన్సాలిడేషన్ ట్రెండ్ చూసాం. అండ్ ప్రస్తుతానికి పెద్దగా మనకు డొమెస్టిక్ క్యూస్ అంతగా కనపడలేదు, ఎక్సెప్టింగ్ ఎర్నింగ్స్. గ్లోబల్ క్యూస్ మాత్రమే మార్కెట్స్ని డ్రైవ్ చేయబోతున్నాయి. సో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు?
నియర్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? Yeah, it's going to be consolidation and a little bit more prolonged consolidation అండి. గతంలో మనం ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month నుంచి చెప్తున్నాను, November 15th ఆల్ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా మనకి మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లోనే పయనిస్తుందని చెప్పి, అండ్ వీ స్టిల్ స్టాండ్ బై ద సేమ్ వ్యూ అండి. ఎందుకంటే ఈసారి మనకి అబ్సల్యూట్ ఫండమెంటల్స్ విల్ డ్రైవ్ ద మార్కెట్ గోయింగ్ ఫార్వర్డ్, ప్రాబ్లీ ఈవెన్ post December quarter results also. కాబట్టి నెక్స్ట్ 1 or 2 months will get excellent opportunities to really participate in the market అండి. మనకి డిఫరెంట్ క్యూస్ లైక్ ఎఫ్ఎంసీ మీట్ రేపు రాత్రి అయిన తర్వాత డెఫినెట్లీ కామెంటరీ ఇస్ ద ఓన్లీ థింగ్, బికాస్ ఇట్స్ ఆల్రెడీ కర్టన్స్ డౌన్ ఫర్ క్వాంటిటేటివ్ ఈజింగ్ 3. That's going to get a full stop అండి. ఇంట్రెస్ట్ రేట్ హైక్ may happen or may not happen in the first half of 2015 అని అక్కడ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈవెన్ ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఐ థింక్ ఇండియా ఇస్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దట్ దిస్ టైమ్ అరౌండ్. కాబట్టి మనకి నెక్స్ట్ 2015 సెకండ్ హాఫ్లో మొదలైతే 2016-17 లోపల ప్రాబ్లీ దే మే రీచ్ 2.5 to 3% అంటున్నారు. దట్స్ నాట్ అ బిగ్ కాజ్ ఆఫ్ వరీ ఆల్సో. మనకి ఈ లోపల ఎఫ్డిఐ పాలసీస్ అన్ని కరెక్ట్గా ఇఫ్ దే ఆర్ ఇన్ ప్లేస్, వీ కెన్ డెఫినెట్లీ అట్రాక్ట్ అ లాట్ ఆఫ్ డాలర్స్ ఇన్ టు అవర్ ఎఫ్డిఐ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో ఇవన్నీ మనకి పాజిటివ్ క్యూస్గా ఉంటాయి. అండ్ ఫర్ లాస్ట్ 1 or 2 days వీ హెవ్ సీన్ బ్రెజిల్లో ఎలక్షన్ అయిన తర్వాత ఈవెన్ అగ్రి కమోడిటీస్ అండ్ జనరలీ ఆల్ కమోడిటీస్ ఆర్ లిటరలీ క్రాకింగ్. So that's a huge positive for India, which is net commodity importer and foreign exchange burner. So ఇవన్నీ మనకి external cues are really positive. Domestic cues will definitely take shape over the next 3 to 6 months, 1 or 2 quarters అయిన తర్వాత. So strictly fundamentals driven rally ఇక ముందు ఉంటుందంటే we may not see that last 1 year లో చూసిన మెగా రిటర్న్స్ అనేది maybe 3 to 5, 10 bagger kind of returns we will definitely not see going forward. But there are certain pockets and there are certain stocks ఎక్కడెక్కడైతే మనం గోయింగ్ ఫార్వర్డ్ లాస్ట్ 1 or 2 yearsలో కేపెక్స్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ 2 years ఎకానమీ గ్రోత్లో పార్టిసిపేట్ చేసే కంపెనీస్ అటువంటి కంపెనీస్ విల్ డెఫినెట్లీ అవుట్ బీట్ ద ఇండెక్స్ గ్రోత్. సో ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకుంటే నెక్స్ట్ 1 or 2 months విల్ బీ వెరీ ఎక్సైటింగ్ టైమ్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండి. సో వీ షుడ్ ఫాలో ద డెఫినెటివ్ ట్రెండ్ ఆఫ్ ఫండమెంటల్స్ డ్రివెన్ ర్యాలీ. సో నెక్స్ట్ 10-15 డేస్లో కన్సాలిడేషన్ కొనసాగుతుంది. దేర్ క్యాన్ బి మేబీ 50 to 100 points రైజ్, బట్ అగైన్ బ్యాక్ టు మేబీ 100-150 points ఆఫ్ సెల్లింగ్. సో ఇవన్నీ తీసుకుంటే ఐ థింక్ ప్రాబ్లీ అబౌట్ 8,000 to 8,100 మధ్యలోనే కొట్టుమిట్టాడే అవకాశం మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందండి. సో రోలర్స్ పరిస్థితి ఎలా ఉంది? అక్టోబర్ సిరీస్లో రోలర్స్ ఏ సెక్టర్స్లో మీరు ఎక్కువ గమనిస్తున్నారు ట్రేడింగ్ పరంగా? రోల్ ఓవర్ చూస్తే కనుక చాలా మిక్స్డ్గా కనిపిస్తుంది. లాస్ట్ 1 weekలో చూస్తే కనుక మార్కెట్ మనం ఇంత క్రితం ఒక కరెక్షన్ తర్వాత స్వల్ప రికవరీ చూసాము. అంటే ఓవరాల్గా రోలర్స్ చూస్తే ఇంత స్ట్రాంగ్గా కనిపించలేదు. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మన లాస్ట్ 1 or 2 weeksగా విపరీతమైన బులిష్ ట్రెండ్ కానీ విపరీతమైన బేరిష్ ట్రెండ్ కానీ కనిపించలేదు. బహుశా ట్రేడర్స్ కొంచెం వెయిట్ అండ్ సీ పాలసీ అడాప్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా నిన్న మార్కెట్ మూవ్మెంట్ చూస్తుంటే కనుక లాస్ట్ 1 week రికవరీకి ఒక స్వల్ప బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది, చిన్న హాల్ట్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. లోయర్ రేట్లో మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ కొంచెం కన్సాలిడేషన్ లేకుండా స్ట్రాంగ్గా పెరిగింది కాబట్టి హై లెవెల్లో ఆ కన్సాలిడేషన్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. నెక్స్ట్ 1 or 2 days అంటే ఇవాళ రేపు 8,000 స్థాయి దగ్గర కొంచెం తీవ్రమైన పరీక్ష, వాలటిలిటీ, ఆటుపోట్లు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ 2-3 రోజులు కనుక మార్కెట్ బాగా స్థిరంగానే స్టెబిలైజ్ అయ్యి కరెక్ట్గా 8,000 పైన కనుక క్లోజ్ అయిందంటే మటుకు షార్ట్ టర్మ్లో ఫర్దర్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే లాస్ట్ 1 weekగా ఏ స్టాక్స్ అయితే పెరగలేదో, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ కానీ, అలాగే ఫార్మాలో కొంచెం ర్యాన్ బ్యాక్సీ కానీ, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, సో ఏవైతే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిందో వాటిల్లో లాంగ్ పొజిషన్ తీసుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టచ్చు. అలా కాకుండా ఇవాళ రేపు కనుక మార్కెట్ మళ్ళీ వీక్గానే క్లోజ్ అయ్యి 8,000 కింద కనుక క్లోజ్ అవుతే మటుకు ఒక స్వల్ప కరెక్షన్ 7,800 అంటే 200 to 250 points వరకు మాక్సిమం తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ కొంచెం సైడ్ వేస్ కన్సాలిడేషన్ వెళ్ళే అవకాశం ఉంది. ఇలాగ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక చాలామంది ట్రేడర్స్ షార్ట్ పొజిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, బట్ అవాయిడ్ చేయడం మంచిది. మన లాస్ట్ 1 or 2 monthsగా చూసిన మేజర్ హై 16,300 బ్రేక్అవుట్ అయ్యి నేను స్వల్ప బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా ఇక్కడ? అంటే ఈ 1 or 2 days కొంచెం కరెక్షన్ వస్తుంది కాబట్టి 16,300 చాలా కీలకము, అది ఒక మేజర్ సపోర్ట్. ఆ లెవెల్లో కనుక ఇవాళ రేపు కనుక నిలబడిందంటే కనుక లాంగ్ పొజిషన్ తీసుకొని జస్ట్ 50 points కింద 16,250 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ పొజిషన్స్ మటుకు ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ 1 or 2 days తర్వాత ఏమైనా వీక్నెస్ కనిపిస్తే అప్పుడు ఇనిషియేట్ చేయాలి, కానీ అప్పటి వరకు కొంచెం డిప్లోనే ఒక లాంగ్ పొజిషన్ తీసుకుంటే మంచిది. సో ట్యాక్స్ టైమ్స్ ఇవి. ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 to 4 months కూడా ఇన్వెస్టర్స్ అందరూ ట్యాక్స్ కోసం రకరకాల స్కీమ్స్ ఎంచుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా ELSS ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటుంటారు. లాస్ట్ 1 to 2 yearsగా ఈ స్కీమ్స్ అన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. యాక్సిస్ కావచ్చు, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్, ICICI ప్రుడెన్షియల్, ఇవన్నీ 16% రిటర్న్ ఇచ్చే లాస్ట్ 3 years యావరేజ్ తీసుకున్నా కూడా. సో ఎటువంటి స్కీమ్స్ని రికమెండ్ చేస్తారు మీరు?
అది ఐ థింక్ మీరు చెప్పినట్టు స్కీమ్స్ ఐ థింక్ దే ఆర్ వెరీ కన్సిస్టెంట్ పర్ఫార్మింగ్ స్కీమ్స్ అండి. ఐ థింక్ సెక్షన్ 80C కింద ఏదైతే ఎన్హాన్స్మెంట్ చేశారో 1,50,000 is the eligible amount to invest into the section 80 desired products, specified products. It could be PPF, it could be any other products, but ELSS equity linked savings schemes అనేది కూడా క్వాలిఫై అవుతుంది. సో యాక్సిస్లో యూ హ్యావ్ అ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో ట్యాక్స్ షీల్డ్ ఉంది, ప్రుడెన్షియల్ ట్యాక్స్ ప్లాన్, రిలయన్స్ tax plan, Birla Sun Life, tax relief 96. These are some of the schemes, and HDFC lo you have tax saver fund, and HDFC has got a long term advantage fund also, which is a tax scheme. So these are some of the schemes which you should be looking at 3 years. Deenlo 3 years ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే 3 years లాక్ ఇన్ ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ to go for people either growth option is one which you can look at for long term capital gains, but if you require regularly some income anedi, then you have to look at for dividends, endukante dividends kuda tax free untundi kabatti you can look at dividends. And most of the funds evaithe funds unnayo, every year they declare dividends in the month of somewhere in the January February, so you can look at some cash outflow to again make investments for the next year. So 3 years క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ కన్జర్వేటివ్గా పెట్టుకునే వాళ్ళు ఇన్కమ్ ఫండ్స్లో క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ పెట్టుకునే వాళ్ళు ఐ వుడ్ సజెస్ట్ స్ట్రాంగ్లీ టు షిఫ్ట్ టు ఈక్విటీ, ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇవి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. యావరేజ్గా సమ్ ఆఫ్ దీస్ ఫండ్స్ హ్యావ్ గివెన్ 20%, 22%, 5 year యావరేజ్ తీసుకున్నా కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ బెంచ్ మార్క్ హ్యాస్ గివెన్ సమ్వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 15 to 16%. సో అవుట్ పర్ఫార్మెన్స్ బై 4 to 5% ఈస్ గుడ్ ఇన్ సమ్ ఆఫ్ ద ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. సో ఒకసారి లంసమ్ కాకుండా నెక్స్ట్ 2 to 3 months, ఎందుకంటే డిసెంబర్ నుండి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ ఆస్క్ ఫర్ యువర్ ట్యాక్స్ ప్రూఫ్స్. సో ఈ ట్యాక్స్ ప్రూఫ్స్ ఇచ్చేదానికి యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్, అండ్ అక్నాలెడ్జ్మెంట్ హ్యాస్ టు బి గివెన్ టు ద HR or ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ నౌ ఆన్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months if you cannot afford లంసమ్ ఇన్వెస్ట్మెంట్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుగ్గిరాల సమీపంలో కార్ కాలువలోకి దూసుకు వెళ్ళింది. నైట్ టైం ఎవరు చూడలేదు, ఆయన అదృశ్యమైనట్లుగా భావించారు డాక్టర్. బట్ ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్లీ ఆయన కారు కాలువలోకి దూసుకెళ్ళిపోయింది. 10 రోజుల తర్వాత బయటపడింది. సో చాలా డేంజరస్ రూట్ అది బిట్వీన్ విజయవాడ అండ్ తెనాలి. ఓ పక్కన కాలువ కెనాల్ ఉంటుంది, రెండో పక్కన పచ్చటి పంట పొలాలు. చాలా మైమర్చి వెళ్తూ ఉంటారు సీనరీ చూస్తున్నట్లుగా. ఈలోగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ప్రమాదాలను నివారించేందుకు. మేబీ కాలువ ఒడ్డునంతా కూడా ఒక ప్రొటెక్షన్ రాడ్స్ లాంటివి పెట్టడం అనేది అత్యవసరంగా కనిపిస్తుంది. చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇయర్లీ కనీసం 5-6 ఇన్సిడెంట్స్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ కొండలరావు కొవ్వూరు నుంచి. హలో, నమస్తే అందరికీ. నమస్తే, అడగండి. నా దగ్గర టాటా స్పాంజ్ ఉన్నాయండి. టాటా స్పాంజ్ ఏ రేట్లో కొన్నారు? చాలా 5 years బ్యాక్ కొన్నాను. 5 years బ్యాక్ హై ప్రైస్లో కొన్నారు. ఓకే. తర్వాత టెక్స్మాక్ రైలు టెక్స్మాక్ ఇరువురు ఉన్నాయండి. ఇటు పరిస్థితి ఏంటి, ఎట్లా చేస్తారు? టాటా స్పాంజ్ ఈ మధ్య బాగానే పెరిగింది. లాస్ట్ 1 yearగా ఈ కంపెనీ షేర్ ప్రైస్లో ర్యాలీ చూస్తున్నాం మనం. సో ఫండమెంటల్ ఎలా ఉంది కంపెనీ? యా, ఫండమెంటలీ ఇట్స్ ఏ డీసెంట్ కంపెనీ అండి, టాటా స్పాంజ్, టాటా మెటాలిక్స్, అండ్ డెఫినెట్లీ. బట్ ఓవరాల్గా మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఐ థింక్ ఎంటైర్ మెటల్ ప్యాక్ ఈస్ గోయింగ్ ఫర్ ఏ స్ట్రాంగ్ సెల్లింగ్ అక్రాస్ ద వరల్డ్. ఎందుకంటే చైనీస్ స్లో డౌన్ మూలన మనకి హ్యూజ్ ఇంపాక్ట్ మనకు కూడా ఉంటుందండి. మెటల్ ప్రైజెస్ పడినప్పుడు డెఫినెట్లీ దాని ఇన్పుట్ కాస్ట్లు కూడా పడతాయి. సో ఈ కాంటెక్స్లో ఐ డోంట్ థింక్ దే ఇస్ ఎ మేజర్ అప్సైడ్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ ఇన్ మై ఒపీనియన్ మీరు టాటా స్పాంజ్లోంచి ఒకసారి బయటపడి, అలాగే మీరు టెక్స్మాకో అండ్ రైల్వేకి సంబంధించిన 2 స్టాక్స్ చెప్పారు. 2 కూడా ఐ థింక్ యూ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ దట్ పోర్ట్ఫోలియో. ఒక స్టాక్ టెక్స్మాకో ఉంచండి, బట్ అదర్ వన్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు సమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఆన్ ఎవ్రీ డిప్ యూ షుడ్ బి బయింగ్ ఇన్ టు సచ్ స్టాక్స్. ఇందులోంచి కొద్దిగా వాటిలో షిఫ్ట్ అయితే బెటర్ అండి. టెక్స్మాక్ రిజల్ట్ కూడా వచ్చింది నిన్న. చాలా కొంత నెగిటివ్గా రావడం చూస్తున్నాం. మేబీ రాబోయే రోజుల్లో 1200 crores ఆర్డర్ బుక్ ఉందంటున్నారు కాబట్టి మేబీ రాబోయే రోజుల్లో బెటర్గా ఉంటుందేమో. బట్ లాస్ట్ క్వార్టర్స్ ఆర్డర్ వాజ్ డిసప్పాయింటింగ్. SGX నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 8014 దగ్గర. సో మేబీ నిన్నట్లాగానే ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది మార్కెట్స్లో. అయితే తర్వాత సస్టైన్ అవుతాయి లేదా, నిఫ్టీ ఏ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అన్నది కీలకం కాబోతుంది. గౌస్ రేపల్లి నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 8K మిల్స్ ను ఇంగర్స్ ల్యాండ్ గురించి వస్తారు. ఇంగర్సాల్ ల్యాండ్ 8K మిల్స్. 8K మిల్స్. ఓకే.
సో ఇంగర్సాల్ ర్యాండ్ థిన్లీ ట్రేడెడ్ కౌంటర్ ఇది, బట్ నిన్న చాలా హ్యూజ్ వాల్యూమ్స్. లాస్ట్ ఆల్మోస్ట్ 1 month లో దేర్ హస్ బీన్ హ్యూజ్ వాల్యూమ్స్ అండి. అండ్ వన్ డే ప్రయర్ టు దీపావళి రమేష్ దమాని గారు చెప్పడం జరిగింది, ఎస్పెషల్లీ ఆ ఇంగర్సాల్ ల్యాండ్ గురించి. ఆ రోజు నుంచి లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్ దేవర్ హెవీ వాల్యూమ్స్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ అండి. ఇట్స్ బేసికలీ అన్ అమెరికన్ కంపెనీ అండ్ దే ఆర్ పయనీర్స్ అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ కంప్రెసర్ సెగ్మెంట్. ఇదే కాకుండా ఇప్పుడు మనకి గ్రోత్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అండ్ జీడిపిలో దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఎందుకంటే కొద్దిగా క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంట్ పుంజుకుందంటే దే ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ వాళ్ళు లాస్ట్ 2-3 yearsలో దే హవ్ డన్ ఏ వెరీ గుడ్ కేపెక్స్ అండ్ ఒక గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ అండ్ ఒకటి నరోడా అండ్ అహ్మదాబాద్లో ఇంకొకటి కంప్లీట్ అప్గ్రేడేషన్ 2 చేశారండి. అవన్నీ కూడా కిక్ ఇన్ అవుతాయి. నిన్న మార్నింగ్ ఆ కంపెనీ ఎండి గారు వచ్చి చెప్పడం జరిగింది టీవీలో, నేషనల్ ఛానల్స్లో. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ కంపెనీ, యూ షుడ్ బై ఇట్ అండి. ఫస్ట్ ప్రైస్ లాస్ట్ 2-3 daysలో ఇట్స్ బీన్ అప్ ఆల్మోస్ట్ 30%, బట్ స్టిల్ యూ షుడ్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ రైట్ నౌ అండి. ఇఫ్ దెర్ ఇస్ అ 10-15% కరెక్షన్, బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ, ప్లీజ్ గో అడ్ అండ్ ఇన్వెస్ట్. కంపెనీ నిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. 100 crores స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ నరోదా ప్లాంట్లో ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు ఓల్డ్ డెవలప్మెంటే, దాన్ని మళ్ళీ దట్స్ తాజాగా అడిషనల్ అండి. గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఒక దాంట్లో వాళ్ళు ఆల్రెడీ చెన్నైలో ఇన్వెస్ట్ చేశారు. ప్లస్ నో డీలిస్టింగ్ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పి కూడా ఆయన ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అది కొంత స్టాక్ మీద ప్రభావం చూపిస్తుంది. స్టే ఇన్వెస్టెడ్ అండి ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్. తర్వాత కలర్ హలో మురళి చెన్నై నుంచి. హలో మురళి అడగండి. నమస్కారం అండి, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే, అడగండి. చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. ఏం లేదు సార్, ఇప్పుడు గోల్డ్ బాగా తగ్గింది. లాస్ట్ ఈ 1 year కాకుండా అంత ముందు 4 సంవత్సరాలు చూసారంటే బియర్ మార్కెట్ బాగా జరిగింది. ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం వదిలేశాను, కానీ అప్పుడు గోల్డ్ బాగా పీక్ లో ఉంది. ఇప్పుడు ఏమన్నా గోల్డ్ బాగా డౌన్ అవుతున్నది, మార్కెట్ పీక్ లో ఉంది. మళ్ళీ రేపు మార్కెట్ పెద్దప్పుడు గోల్డ్ లో తక్కువ ఇన్వెస్ట్ చేయలేదు అన్న బాధపడతాం. అప్పుడు ఏమైనా మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం బాధపడతాం, ఇప్పుడు ఏమైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం బాధపడతాం. కానీ పేపర్లు మీడియా అన్ని కూడా ఏంటంటే గోల్డ్ ఇప్పుడు కొనవాలని అంటున్నారు. మళ్ళీ రేపు మార్కెట్ పడ్డప్పుడు ఈ గోల్డ్ ఇవాళ కొన్న వాళ్ళందరికీ మంచి లాభాలు ఉంటాయి. దీని గురించి ఒక ఐడియా బాగా చెప్తారు. కొనండి, తప్పకుండా కొనండి. గోల్డ్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో 10-20% ఉండాలి. అండ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టే కాదు, మీకు ఇతరత్ర జ్యువెలరీ అవసరాలు వచ్చినప్పుడు కూడా మీరు చక్కగా దాన్ని షిఫ్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ సమయంలో మీరు జ్యువెలరీ అవసరం వచ్చినప్పుడు దాన్ని అమ్మేసి జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకోండి. ఈ గోల్డ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫిజికల్ గోల్డ్ అండి. యూ కెన్ గో బట్ ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ మోడ్ అండి. లాస్ట్ 2-3-4 years లో మనకు అంత రిటర్న్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ నెగిటివ్ రిటర్న్ లాస్ట్ 2 years తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ గివెన్ ఎ నెగిటివ్ రిటర్న్, బట్ దట్ డజంట్ మ్యాటర్. సో అబౌట్ 10-15% మీరు ఈ గోల్డ్, I think the best thing is to go and buy some good asset management companies offer a lot of e-gold అండి. సో మంత్లీ SIP ద్వారా మీరు అది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి ఫర్ ద నెక్స్ట్ 2-3-5 years. బట్ ప్యూర్లీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాకుండా ఒక హెడ్జింగ్ మెకానిజం ప్లస్ మీ అవసరాల కోసం. Rest of the money next 2-3-5 years equity markets are going to be good, so you should put more money into equity markets and some portion into gold. గురు ప్రతాప్ రెడ్డి ఏలూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్ అండి. మొహరత్ దీపావళికి సంబంధించి రికమెండేషన్స్ చాలా బాగున్నాయి. వాటిని మళ్ళీ మీరు పునఃప్రసారం చేసినందుకు ధన్యవాదాలు. దీంతో పాటు ఏమైనా కొన్నారా? కొన్నాను సార్. ఓకే. అవి అయితే మీరు ఇచ్చిన క్యాషన్ చాలా బాగుందండి. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన యుఫోరిక్ రిటర్న్స్ ఈ ఇయర్ లో అంత ఉండకపోవచ్చు అనేది మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది. అలా ప్రిపేర్డ్ అయి ఉంటాం మంచిది అనిపిస్తుంది. సార్ ఎనివే హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ ఎల్లుండి రిజల్ట్స్ ఉన్నాయి కదా, సెకండ్ క్వార్టర్. ఆ రిజల్ట్స్ బాగుంటాయని కొంతమంది అంటున్నారు. దాంతో పాటు ఈ లబాసాకు సంబంధించేదో సెబీ నుంచి అనుమతి రావచ్చని, తర్వాత ఈ పిరమల్ ఎంటర్ప్రైజెస్ తో సంబంధించిన డీల్స్ కూడా అనౌన్స్ చేయొచ్చు అంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ బై చేయొచ్చా? బాలాగారు చెప్పండి కొంచెం. No, you should never act on somebody else telling you that results బాగుంటాయి. Basically, Lavasa project by itself is a controversial project. It's an excellent project, but controversial project అండి. గతంలో కూడా దానికి చాలా మనకి సెబీ పరంగా వాళ్ళు రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసిన దే నెవర్ గాట్ ఎ క్లియరెన్స్. ప్లస్ పొలిటికల్ కాంట్రవర్సరీస్ చాలా ఉన్నాయండి. సో ప్లీజ్ డూ నాట్ స్పెక్యులేట్ ఆన్ హౌ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి. ఒకవేళ రిజల్ట్ బాగుంటే డెఫినెట్లీ ఈ మధ్యకాలంలో మనం చూసాం ఎంత మంచి రిజల్ట్ ఉన్నా ఏ సెక్టర్లో అయినా ఇట్స్ సబ్జెక్ట్ టు సెల్లింగ్. సో రిజల్ట్స్ బాగుంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొనండి. ప్రాబ్లీ యూ మే బై ఇట్ సమ్ 5-10% మోర్.
సో ఈ స్పెక్యులేషన్ మీద మాత్రం కొనద్దు. ఇఫ్ యూఆర్ జస్ట్ ప్లేయింగ్ ఫర్ ద రిజల్ట్ దెన్ బై ఇట్ అండ్ సెల్ ఇట్ ఆన్ రిజల్ట్. అంతేనే కానీ ప్లీజ్ డు నాట్ బై ఇట్ ఆన్ స్పెక్యులేషన్ దట్ సంబడి ఎల్స్ హస్ టోల్డ్ దట్ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆర్ స్టిల్ రీలింగ్ అండర్ హెవీ డెడ్ బర్డన్. ఇది మాత్రం మీరు తప్పకుండా గమనించాలండి. సో ప్లీజ్ బీ కాషియస్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ హెచ్సిసి ఆల్సో. బట్ గురుప్రతాప్ గారు మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. సిక్లికల్స్లో ఇంట్రెస్ట్ కనిపిస్తున్న సమయం ఇది. డెఫినెట్గా హెచ్సిసి లాంటి స్టాక్స్, ఎన్సిసి లాంటి స్టాక్స్ వీటిని కొద్దిగా తీసుకుంటూ ఉండండి. మేబీ వెయిట్ ఫర్ 1 to 2 years. హడావుడిగా రిటర్న్స్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ ఈమెయిల్స్ కూడా వచ్చాయి, కొద్దిగా లేట్ అయింది మనకి ఈమెయిల్స్ తీసుకునేసరికి. తోట రాజరాజేశ్వరరావు అడుగుతున్నారు. ఎవాన్ ఆర్గానిక్స్ 28 రూపాయలకు ఉన్నారు. జేబీఎఫ్ 224లో లాస్ట్ బుక్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? అవాన్ ఆర్గానిక్స్ చూస్తే కనుక టెక్నికల్గా సైడ్ వేస్లో కనిపిస్తుందండి. 18 రూపీస్ నుంచి అలాగే 10 రూపీస్ మధ్యన ఒక మేజర్ బ్యాండ్లో ట్రేడ్ అవుతుందన్నమాట. నా ఉద్దేశం ప్రస్తుతానికి అయితే పట్టుకు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఏమాత్రం చిన్న ర్యాలీ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అలాగే జేబీఎఫ్ ఇండస్ట్రీస్ అడిగారు అనుకుంటాను. టెక్నికల్గా చూస్తే కనుక ఇంతకంటే బాగా ర్యాలీలో బాగా పార్టిసిపేట్ అయిన స్టాక్. కాకపోతే కరెంట్ రేటు 150 to 160 మధ్యన కొంచెం ఒక మైనర్ కరెక్షన్ తోటి సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ ఆల్రెడీ లాంగ్ పొజిషన్ ఉంటే కనుక 140 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. బట్ రెండో స్టాక్ మటుకు కొంచెం బాగా వీక్గానే కనిపిస్తుంది. రెండు కూడా లాస్ట్లో ఉన్నారు మీరు. That's JB Chemical అన్నారు 224 అన్నారు. 24లో That's JB Chemical. JBF Industries is 140. No, it's just about 220. JBF Industries అయితే లాస్ట్లో ఉన్నారు కాబట్టి జేబీఎఫ్ అయి ఉండొచ్చు. JBF ఓల్డ్ ప్రైస్లో కొన్ని ఉండొచ్చు, హై ప్రైస్లో కొన్నారు. సో కమ్ ఆఫ్టర్ దిస్ కౌంటర్స్ అండి, రెండు కూడా వీక్ కౌంటర్సే. యావరేజింగ్ లాంటివి మాత్రం దయచేసి చేయదు. గోవా కార్బన్స్, SMS ఫార్మా ఈ రేట్లో 3 years కోసం తీసుకోవచ్చా? సుబ్బయ్య అడుగుతున్నారు. SMS Pharma, I think you can buy in 2 price points and maybe with a 10-15% correction. Goa Carbon, koncham I think recent times lo malli there is a lot of controversy about this mining and etc. But Goa Carbon, I would request you to wait for 1 or 2 quarter results to enter. శ్రీనివాస్ అడుగుతున్నారు. బోష్ తీసుకుందాం అనుకుంటున్నారు, 3 years కోసం తీసుకోవచ్చా? బాగా బుల్లిష్గా పెరిగిన స్టాక్, పైగా లాస్ట్ 1 month మార్కెట్ రియాక్షన్లో కూడా పెద్ద ఏమీ పడలేదు, బాగా స్థిరంగానే కనిపిస్తుంది. నా ఉద్దేశం డెఫినెట్గా బై పొజిషన్ తీసుకోవచ్చు. కాకపోతే ఒక బాగా పెరిగింది కాబట్టి క్లోజర్ టు 14,500 ఆ లెవెల్కి వస్తే కనుక బై చేయొచ్చు డిప్లో. కేఎస్ మూర్తి టీసీఎస్ నుంచి అడుగుతున్నారు. కరూర్ వైశ్య బ్యాంక్ భవిష్యత్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ అండ్ స్ట్రాంగ్ ప్రైవేట్ సెక్టర్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్ అండి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బ్యాంక్. యూ కెన్ గో అహెడ్ అండ్ బై. మేబీ ద బెస్ట్ వే టు బై ఇట్ ఈస్ ఒక 6 months మంత్లీ కొద్దిగా అనుకోండి. ఐ థింక్ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years. అలాగే జేబీఎం ఆటో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ప్రాఫిట్ యూఆర్ సిట్టింగ్ ఆన్ అండి. డెఫినెట్లీ మనకి బోనస్ అండ్ స్ప్లిట్ షేర్స్ మార్కెట్లో వచ్చాయి కాబట్టి ఇట్స్ సబ్జెక్ట్ టు సమ్ సెల్లింగ్. డెఫినెట్లీ మంచి సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. మేబీ 1/3 of the quantity. After 1 or 2 quarter results you can take the next call. రత్న భవానీ, ఎటువంటి సెక్టర్స్ రాబోయే 5 ఏళ్లలో పెర్ఫామ్ చేస్తాయి? I think across the board all sectors will. సెక్టర్స్ కంటే కూడా మనం దీపావళికి ఇచ్చిన రికమెండేషన్స్ అన్ని సెక్టర్స్ నుంచి మనం రిప్రజెంట్ చేస్తూ అనలిస్ట్ రికమెండేషన్స్ ఇచ్చారు. వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. డోంట్ జస్ట్ ఫాలో 1 or 2 sectors. సుధా అడుగుతున్నారు. క్యాపిటల్ ఫస్ట్, హెరిటేజ్ ఫుడ్స్, సిటీ యూనియన్ బ్యాంక్, కోరమాండల్, RIL, M&M ఇవన్నీ నెక్స్ట్ 8 to 10 years కోసం SIP చేద్దాం అనుకున్నారు, చేయొచ్చు. It's a good idea. You can go ahead and do it. ఇవన్నీ మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నారు. లాస్ట్ మెయిల్ చుక్కపల్లి శేషగిరిరావు అడుగుతున్నారు. ఆయన SIP చేద్దాం అనుకున్నారు. బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఫండ్ అండ్ ICICI డైనమిక్ ఫండ్ నెలకు 1000 రూపాయలు చొప్పున చేయొచ్చా? యూ కెన్ గో అహెడ్ అండి. ఐ థింక్ 2 funds కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అండ్ మల్టీ క్యాప్ అండ్ యూ కుడ్ లుక్ అట్ ఇట్. ఈ 2 స్కీమ్స్లో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అంటున్నారు, నిజమేనా? You have to continue your SIP and minimum for 3 years, and this as a insurance cover is there as long as you continue your SIP. So it is 100 times of your monthly installment. So if you veyi anukuntunnaru kabatti you will get a 1 lakh coverage post 3 years, completion of 3 years. సో ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం 1:30కు స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.